నిన్నటి నుంచి ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ఆహ్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1కి సంబంధించిన ఈ సర్క్యులర్ అర్థం ఏంటి? అంటే ఈ జీవోలో ఈ సర్క్యులర్‌లో ఏముందంటే, ఈ సెక్రటేరియట్‌లో వివిధ శాఖలు గ్రూప్ 1 సర్వీసెస్‌కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విషయంలో చేయాల్సినటువంటి ఇమ్మీడియేట్ రిక్రూట్‌మెంట్ నేపథ్యంలో వెనువెంటనే వేకెన్సీల సంగతి తెలియజేయమంటూ ఇది ఒక ఎమర్జెన్సీ మోస్ట్ ఇమ్మీడియేట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆహ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ద్వారా ఈ సర్క్యులర్ రిలీజ్ అయింది. అంటే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎప్పుడైతే ఆహ్, మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఎప్పటి వరకు తెలియచేయాలి. 31 జనవరి 5 పీఎం లోపల తెలియజేయాలంట. సో, దీన్ని ఆధారంగా చేసుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక స్టోరీ టెలికాస్ట్ చేశారు. ఒక 7.36 మినిట్స్‌కి సంబంధించిన స్టోరీ ఇది. నిరుద్యోగులకు గుడ్ న్యూసు, రేపే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనే పేరుతోటి ఈ వీడియో కూడా వచ్చింది. సో, దీన్ని బట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి 1 తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఇది రీనోటిఫికేషన్ గావచ్చు ఆర్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ గావచ్చు. అరౌండ్ 100 పోస్టులు ఇంక్లూడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో ప్రచారంలో ఉన్నట్టుగా 200 పోస్టులు, 300 పోస్టులు అయితే కాకపోవచ్చు. సో, ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక సీనియర్స్ కోసం సాటర్‌డే రోజు ఈవినింగ్‌న ఒక సెషన్ నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి. ఈ సెషన్‌కి నేను, డాక్టర్ భవానీ శంకర్, డాక్టర్ శ్రీహరి కాకర్ల ముగ్గురం అటెండ్ అవుతాం. ఈ సెషన్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? సీనియర్స్ అంటే ఎవరు? గతంలో జరిగినటువంటి టీఎస్‌పీఎస్‌సీ ప్రిలిమ్స్ 2 సార్లు రాసిన వాళ్ళు. వీళ్ళు సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలా మన ప్లాన్‌ని అమలు చేయాలి? లీవ్ పెట్టుకోవాలా వద్దా? కరెంట్ ఇష్యూస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి? టెస్ట్ సీరీస్ రాయాలా? ఇటువంటి అంశాలన్నీ తెలియజేస్తూ క్లాస్ రూమ్ సెషన్ కేపీ యూపీఎస్సీ యూనివర్సిటీలో వికాస్ బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో అశోక్ నగర్ హైదరాబాద్‌లో ఉంటుంది. అదే సెషన్‌ని జూమ్ ద్వారా కూడా అందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ ఐడీ అండ్ పాస్‌కోడ్ మీరు చూసుకోవచ్చు. అండ్ డేట్, టైము 3 ఫిబ్రవరి 2024 అంటే సాటర్‌డే రోజు ఈవినింగ్ 6 పీఎం. ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.